వెల్కమ్ బ్యాక్ టు ప్రఫుల్లాస్ కిచెన్. మరి ఈరోజు రెసిపీ నా ఉద్దేశంలో అయితే స్ట్రైట్ ఫ్రమ్ హెవెన్ వచ్చేసిందండి. క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ ఎలా చేసుకోవాలో రెసిపీ చూసేద్దాం. నేనైతే 2 లెగ్ పీసెస్ తీసుకొని దాన్ని చక్కగా వాష్ చేసి రెడీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పౌడర్ యాడ్ చేశానండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గార్లిక్ పౌడర్, ఇది మనకి ఎనీ గ్రోసరీ స్టోర్లో అవైలబుల్గా దొరుకుతుంది. 1/2 స్పూన్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ అండి, పెప్పర్ పౌడర్. తర్వాత 1 స్పూన్ ఆఫ్ పెరి పెరి యాడ్ చేసా. పెరి పెరి కూడా మనకి స్టోర్ బాటే. ఉప్పు మీకు తగినంత వేసుకోండి. నేను ఒక 1/2 టీ స్పూన్ వేసి ఉంటానండి, అంత సరిపోతుంది మాకు. ఒక 2 నుంచి 3 టీ స్పూన్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ తోని టెండర్గా వస్తుందండి చికెన్, చాలా సాఫ్ట్గా బాగుంటుంది. ఒక హోల్ ఎగ్ యాడ్ చేసేసాను. దానిలోకి సగం నిమ్మ చెక్క గింజలు తీసేసి దాన్ని చక్కగా దానిలోకి స్క్వీజ్ అవుట్ చేసేసి మరి ఈ మిక్చర్ అంతా చక్కగా మన ముక్కలకి అంటేలాగా ఒకసారి కలిపేయండి. చికెన్కి ఘాట్లు పెడితే చక్కగా అమాల్గమేట్ అవుతుందండి ఈ ఫ్లేవర్స్ అన్నీ. దీన్ని మరి క్లింగ్ ర్యాప్తో కవర్ చేసి అయినా, లేకపోతే ఒక టైట్ సీల్ ఉన్న బాక్స్లో ఉన్న పెట్టి అట్లీస్ట్ గంటన్నర ఫ్రిడ్జ్లో మ్యారినేషన్కి ఉంచేసేయండి. ఈ లోపుకి ఇంకొద్దిగా ప్లేట్లో మైదా పిండి తీసుకొని దానిలో కొద్దిగా ఉప్పు, ఇంకొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇంకా పెరి పెరి యాడ్ చేస్తున్నాను. మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఆ స్పైసీ అవుటర్ కోట్ కోసం అన్నట్టుగా. ఈ మైదాలో ఇవన్నీ చక్కగా కలిపేసి పక్కకైతే సెట్ అసైడ్ చేసేసుకున్నాను నా నెక్స్ట్ స్టెప్ కోసం అని. మరి 1.5 hour అయిపోయిందండి, చికెన్ మ్యారినేట్ అయిపోయింది. సో దీన్నైతే మరి నెక్స్ట్ స్టెప్కి మూవ్ ఆన్ చేసేద్దాము. మనకి ఇప్పుడు కావాల్సింది మ్యారినేటెడ్ చికెన్, తర్వాత ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న మైదా పిండి విత్ ద హర్బ్స్, తర్వాత కార్న్ఫ్లేక్స్ అండి, బేసిక్ కార్న్ఫ్లేక్స్, దీనిలో ఏం ఫ్లేవర్ వద్దు. సో దీన్ని చక్కగా క్రష్ చేసుకొని, మరీ పౌడర్ కాదండి, క్రష్ చేసుకోండి. కార్న్ఫ్లేక్స్ అంత పెద్దగా ఉండకుండా కొద్దిగా చిన్న సైజులో, బట్ ఎట్ ఆ క్రంచీనెస్ ఉండాలి మనకి. సో ఇదిగోండి ఈ టెక్స్చర్కి వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మన మ్యారినేటెడ్ చికెన్ని మైదా పిండిలో కోట్ చేసుకొని చక్కగా వేరే ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్ అన్ని పీసెస్కి చేసేయడమే అండి. నేను అంటే ఉట్టి చికెన్ లెగ్స్కే కాదు అన్నట్టుగా కొన్ని థై పీసెస్ కూడా నేను మ్యారినేట్ చేశానండి. ఇది కూడా ఫ్రై చేసి ఎండ్ రిజల్ట్ మీకు చూపిస్తాను. సేమ్ రిజల్ట్ ఉంటుందండి. సో అన్ని పీసెస్ని అయితే ఈ లిక్విడ్ బ్యాటర్లోంచి తీసి మైదా పిండితో కోట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కోటెడ్ వాటిని సేమ్ లిక్విడ్ బ్యాటర్లో ఒకసారి డిప్ చేసి మన క్రష్డ్ కార్న్ఫ్లేక్స్లో అయితే యాడ్ చేసి కార్న్ఫ్లేక్స్ని చక్కగా కోట్ చేసేస్తున్నానండి. మనకి ఇదే ఎక్స్టీరియర్ క్రంచీనెస్ వచ్చే ఎలిమెంట్ మన కార్న్ఫ్లేక్స్. సో కొద్దిగా టైం పట్టినా కానీ మొత్తం అన్ని సైడ్స్ కార్న్ఫ్లేక్స్ అంటేలాగా కోట్ అయ్యేలాగా పీసెస్ని అయితే రోల్ చేసి మళ్ళీ వేరే ప్లేట్లోకి తీసుకోండి. సెపరేట్గా ఎగ్ వాష్ అయితే చేయవసరం లేదండి. ఆల్రెడీ ఈ బ్యాటర్లో మనం ఇందాక మిక్స్ చేసిన హర్బ్స్తోని ఉంది కాబట్టి ఈ బ్యాటరీ యూస్ చేద్దాము. మనకి 0 వేస్టేజ్ అండి దీనిలో. అన్ని పీసెస్ చక్కగా అన్ని సైడ్స్ కోట్ అయ్యేలాగా, ఒకవేళ కార్న్ఫ్లేక్స్ అయిపోతే మళ్ళీ కొద్దిగా యాడ్ చేయండి. క్రష్ చేయడం మర్చిపోద్దండి, మరీ పెద్ద కార్న్ఫ్లేక్స్ ఉండకూడదు. చక్కగా క్రంచీగా చిన్న క్రంచెస్ లాగా మీరు బ్రేక్ డౌన్ చేయండి. ఇలా అన్ని పీసెస్ కోట్ అయిపోయిన తర్వాత క్విక్గా ఒక 15 to 20 minutes నేను ఫ్రీజర్లో పెట్టానండి. ఈ లోపుకి నా ఎయిర్ ఫ్రైయర్ని ప్రీ హీట్ చేస్తున్నాను. లైనర్ పెట్టేసి 3 minutes 150 to 180 degrees మధ్యలో ఎనీ టెంపరేచర్ ఈజ్ ఓకే. ప్రీ హీట్ చేయండి 3 minutes. అయిన తర్వాత ఫ్రీజర్లో మనము ఫ్రీజ్ చేసుకున్న ఈ కోటెడ్ చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా ఓవర్ క్రౌడ్ అవ్వకుండా అరేంజ్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ ఓన్లీ 3 pieces పెడుతున్నాను. ఒక డ్రిజిల్ ఆఫ్ ఆయిల్ అండి, కొద్దిగా సరిపోతుంది. మనకి చికెన్లో ఉన్న ఆయిల్సే సరిపోతాయండి, కాకపోతే ఆ బ్రౌన్ కలర్ కోసమని కొద్దిగా ఆయిల్ డ్రిజిల్ చేశాను. 20 minutes అయితే ఫస్ట్ స్టార్ట్ చేసేస్తున్నానండి, 150 to 180 degrees. కాకపోతే ఎవ్రీ 5 to 6 minutes ఒకసారి మీరు అది ఓపెన్ చేసి ఎయిర్ ఫ్రైయర్ మాడిపోకుండా చక్కగా పీసెస్ని ఫ్లిప్ చేస్తూ ఉండండి. ఒక సైడే మాడిపోకూడదండి. సో ఫ్లిప్ చేస్తూ ఉండండి. 20 minutesలో ఇంకా మీకు కుక్ అయ్యి మీకు డిజైర్డ్ బ్రౌన్ కలర్ రాలేదు అని అంటే ఇంకొక 5 minutes పెట్టండి. బట్ ఐడియలీ 20 to 25 minutes మ్యాక్సిమం అండి, అంతకన్నా ఎక్కువ కుకింగ్ టైం అయితే అవసరం పడదు. సో చక్కగా అటు ఇటు ఫ్లిప్ చేస్తూ ఉండండి. మరి 20 minutes అయిపోయిన తర్వాత చక్కటి క్రంచ్,
చక్కటి కలర్లోకి అయితే వచ్చేస్తుంది మన చికెన్. లెట్ మీ క్విక్లీ షో ఇట్ టు యూ. ఇదిగోండి ఈ క్రంచీనెస్కి అయితే వచ్చేస్తుందండి. ఐ విష్ ఐ కుడ్ మేక్ యూ హియర్ ద క్రంచ్. అది వాల్యూమ్ అయితే నేను తీసుకొని రాలేను, బట్ వెరీ వెరీ క్రంచీ. మీరు ఎనీ సాస్ అండి, మేయో కానివ్వండి లేకపోతే మన టమాటో కెచప్తో అయినా సర్వ్ చేసుకొని రిలీజ్ చేయండి. పిల్లలు ఇంకా అసలు బయట స్టోర్ నుంచి కొనమని అయితే అస్సలు అడగరు. ఇక దిస్ విల్ బికమ్ దేర్ హాట్ ఫేవరెట్. సో మీకు ఇందాక చెప్పినట్టుగా నేను ఇది ఉట్టి లెగ్ పీసెస్కే కాదు, మనం థై పీసెస్, మన బ్రెస్ట్, చికెన్ బ్రెస్ట్ పీస్ ఏది పెట్టినా కానీ మనకి సేమ్ ఎండ్ రిజల్ట్ అండి. మీకు నేను ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న థై పీసెస్ కూడా చూపిస్తాను. సేమ్ టెంపరేచర్ అండి, 180 degrees, ఎనీథింగ్ బిట్వీన్ 150 to 180 degrees, అండ్ 20 to 25 minutes అయితే పడుతుంది. అగైన్ 5 to 6 minutesకి ఒకసారి పీసెస్ని చక్కగా ఫ్లిప్ చేస్తూ అన్ని సైడ్స్ చక్కగా ఫ్రై అయ్యేలాగా చెక్ చేసుకుంటూ ఉండండి. అడుగంటిపోకుండా, మాడిపోకుండా, మరీ ఎక్కువ బ్రౌన్ కలర్కి వచ్చేయకుండా జస్ట్ ఇన్ టైం మనకి అది తీసేసేలాగా చెక్ చేసుకుంటూ ఉండండి. మరి ఇంకా అడిషనల్ ఆయిల్ అయితే పట్టదండి, ఇందాక వేసిన ఆయిలే సరిపోతుంది. ఇదిగోండి ఎండ్ రిజల్ట్ ఇంత బ్యూటిఫుల్గా వచ్చేస్తుంది. అగైన్ సర్వ్ చేసుకొని రిలీజ్ చేసేయండి. మరి నా నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్. సైనింగ్ ఆఫ్ ప్రఫుల్లాస్ కిచెన్.